గురువులను గౌరవించాలి, సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ సమాజాన్ని మంచి పౌరులను అందిస్తూ ఈ సమాజ అభివృద్ధికి పాల్పడుతున్నటువంటి టీచర్స్ని సన్మానించి తద్వారా ఒక మంచి సందేశాన్ని ప్రజల్లోకి పంపించాలనేదే దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. చదువు కొనుగోలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్తా ఉంటే చదువు కొనుక్కోలేని, చదువుకునేటువంటి స్తోమతలేని, మీరు చదువు చెప్పకపోతే ఆ చదువుకోవడానికి వీలైనటువంటి పిల్లలందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలోకి పంపించడానికి పేదరికాన్ని తగ్గించడానికి సమాజాన్ని వృద్ధి చేయడానికి మీరు చేస్తున్నటువంటి కృషి ఎనలేనటువంటిది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా చదువు కోరుకునేటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళే. అటువంటి వాళ్ళందరూ కూడా మీ ద్వారా మంచి మంచి చదువులు చదువుతా ఉన్నారు, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతా ఉన్నారు. అంతేకాదు మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటు పాఠశాలలో చదువుకోవడమే సులభమైనటువంటి పరిస్థితి రాబోతా ఉంది. ఈ సంవత్సరం మనం తెలుగు గడ్డలో చూసాం, ఏ తండ్రిని కదిలించినా ఈ ఫీజులు మేము భరించలేము, 1వ తరగతి పిల్లవాడిని చదివించాలంటే 15,000, 20,000